మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలు అయినవి. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చెన వేసుకుని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్న